ఈరోజు నేను ప్రొద్దున న్యూస్ ఐటమ్ చదివిన, మన అన్నపూర్ణ క్యాంటీన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వము అందరికీ 5 రూపాయలలో టిఫిన్స్ సప్లై చేస్తుందని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఆ రోజులలో 40 సంవత్సరాల క్రితము కాకా వెంకటస్వామి గారు అక్కడ ఆ ఆలోచన ఏదైతే ఉండనో ఆ రోజులలో ఒక రేషన్ షాప్ పెట్టాలి, వీళ్ళందరూ ఆ రోజులలో సరుకులు దొరికేటి కాదు, సరుకులు బయట చాలా విపరీతమైన ధర ఉండేది. కానీ వారు రేషన్ షాప్ ద్వారా బీద ప్రజలకు సరుకులు సరఫరా చేయడము, అన్నపూర్ణ క్యాంటీన్స్ ద్వారా వీళ్ళందరికీ 1 రూపీ ఇడ్లీ, 2 రూపాయలు లంచ్, అట్లా ఒక ఆలోచనతోని. ఎందుకంటే ఆ రోజులలో బీదతనం ఎక్కువండే, ఆ బీదతనంని మనము తట్టుకోవాలంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు పనిచేసేవారు. తర్వాత ప్రైవేట్ సెక్టర్లో అప్పుడు ఆ రోజులలో పెన్షన్ లేదు, కోల్ సెక్టర్లో పెన్షన్ లేదు. కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థకి, ఇప్పుడే అన్నది ఆ బిడ్డ వాళ్ళ నాన్న సింగరేణి సంస్థలో పనిచేసేవారని. కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో సింగరేణి సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. అంతేకాక ఆ సింగరేణి కార్మికులకు గోదావరి కనిలో 27,000 మందికి వారందరికీ కూడా ఇంటి స్థలాలు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది. అంటే ఇది ఒక పెద్ద కార్యక్రమము కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ సెక్టర్లో కూడా పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేసినారు. నేను ఆ రోజులలో ఇండస్ట్రీ తరఫున నేను పోయి వారికి రిప్రజెంట్ చేసిన, ఎందుకంటే సిఐఏలో ఉన్నప్పుడు నేను ఇండస్ట్రీస్కి డిపెండ్ చేయాలి, వాళ్ళందరూ వచ్చి నా మీద ఒత్తిడి వేసినప్పుడు నేను కూడా పోయి చెప్పినారే పెన్షన్ వేస్తే ఫ్యాక్టరీలు మూతపడిపోతాయి అంటే వారు ఒకటే అన్నారు, అరే నేను బీద ప్రజల కోసము ఒక మంచి కార్యక్రమం తీసుకుంటున్నా, మీరందరూ ఇండస్ట్రియలిస్టు, మీరందరూ కూన్ చూస్తే బోల్తే తో బోల్కే బోలే తుమ్ యాసే గెట్ అవుట్ అని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పడం జరిగింది. అంటే ఆ చరిత్ర, ఆ ఆలోచన ఏదైతే ఉందో మనం ఏది కరెక్టో అదే చేయాలి, కొడుకు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదని చెప్పి ఒక హిస్టరీ ఉన్నది కాకా వెంకటస్వామి గారికి. నేను వారి కుమారుడిగా కాకా వెంకటస్వామి గారి పేరు నిలబెట్టాలి. కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఆలోచన ఉన్నదో ఎక్కడ కూడా నిస్వార్థంగా, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా మంచి పని చేయాలి. మా నాన్నగారు ఏదైతే ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం సేవ చేసి పేరు సంపాదించినరో ఆ పేరుని నిలబెట్టాలని చెప్పి నేను కూడా నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడే కొందరు చెప్పినారు, తెలంగాణ ఉద్యమంలో మీ అందరు తెలిసిన విషయమే, ఆ రోజులలో ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఆ రోజులలో చాలా ఒత్తిడి రావడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వెనుకకు పోలేదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ గురించి కొట్లాడుతున్నారు, పదవి ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యమని చెప్పి ఆ రోజులలో నాకు యూనియన్ మినిస్టర్ హోదా ఇస్తానన్నప్పటికీ కూడా తీసుకోకుండా నిరంతరం మన తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెలంగాణ వచ్చే వరకు ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఏదైతే మేము ఆ రోజులలో గడబడి చేసేదో పార్లమెంట్లో, ఈరోజు మా మీనాక్షి నటరాజన్ ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె ఎప్పుడు గుర్తు చేసుకుంటుంది, అరే వివేక్ గారు మీరు ఎప్పుడు కూడా అప్పుడు పార్లమెంట్లో గొడవ చేసేది తెలంగాణ అంశం గురించి మాట్లాడేదని చెప్పి ఇప్పుడు కూడా గుర్తించుకుంటుంది. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ చరిత్ర కాకా వెంకటస్వామి గారు ఏదైతే ప్రారంభం చేసినరో వారు ఎప్పుడు ప్రజల సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారి ఆలోచన. అదే ఆలోచన నేను కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ప్రజలకు. ఇప్పుడే ఆ సోదరి చెప్పినట్టు కాకా వెంకటస్వామి గారు ఆ రోజుల్లో చెప్పారు, మీకు బిజినెస్ మంచిగా నడిచినప్పుడు మీరు ప్రజలను మర్చిపోవద్దు, మీరు వారికి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా సేవలు చేయాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే సేవలు చేసుకుంటూ మా ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 2,000 బోర్వెల్లు మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వేయించడం జరిగింది. 2,000 స్కూళ్ళలో కూడా ఫర్నిచర్ ఇచ్చి వాళ్ళందరూ కూడా కింద కూర్చోకుండా ఫర్నిచర్ ఇచ్చి వారు బెంచ్ల మీద కూర్చోలేగా మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కేవలము వారి ఆలోచనతో. వారు ఈ హైదరాబాద్లో ఒక మంచి స్టేడియం కావాలి, క్రికెట్ స్టేడియం ఉండాలి, విశాఖ ఇండస్ట్రీ స్పాన్సర్ చేయాలని చెప్తే రాజీవ్ గాంధీ ఈ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో దాంట్లో మేమే మొట్టమొదటిగా
ముందుకొచ్చి స్పాన్సర్షిప్ ఇచ్చి ఆ స్టేడియంని నిలబెట్టడం జరిగింది. అంటే అన్ని రంగాలలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి మా నాన్నగారు మాకు చెప్పడం జరిగింది.